మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన 2.0 ఎలా ఉంటుంది, కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపిన తర్వాత చంద్రబాబు గారు కాస్త తడబడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ వ్యాఖ్యలు చూసి ఆయన మాటల్లో కాస్త తడబాటు కనబడతా ఉంది. ఏందంటారు సార్ అసలు ఇది? అంటే ఆయన తడబడ్డం అని నేను చెప్పను, కానీ ఇన్ జనరల్గా ఏంటంటే రీసెంట్ పాస్ట్లో అంటే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు సార్ తర్వాత కొన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో దాన్ని కౌంటర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఈ 7 నెలల ఈ ప్రస్థానంలో ఒరిజినల్ మార్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడ కనిపించకుండా ఈ ప్రస్థానం కనబడుతుంది. పైపచ్చు ఆయన అధికారం రాగానే చేతులు ఎత్తేయడం అనేది ఫస్ట్ ఎవర్ టైం. ఓకే. అండ్ మూడోది ఏంటంటే ఈ సంక్షేమ ఫలాలన్నీ ఆయన ఒరిజినల్ గేమింగ్ ప్రకారం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్నాను. అప్పుడు కూడా ఇలాంటి ప్రామిసెస్ అన్ని ఇచ్చి 6 ఎత్తేసినవి, రాజశేఖర రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అవును. ఇవన్నీ ఒక ఎత్తు, ఏవైతే ప్రామిసెస్ చేస్తారో విచ్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. కానీ అట్లీస్ట్ ఆ మేకపోతు గాంభీర్యాన్ని ఎలక్షన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా దాన్ని జస్టిఫై చేసుకుంటూ వచ్చేవారు. ఓకే. ఏదో రూపంలో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ టైం ఆయనలో ఉన్న ఒరిజినాలిటీకి భిన్నంగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ద ప్రైడ్ ఆఫ్ స్టేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైడ్ ఆఫ్ స్టేట్ని ప్రతిసారి పణం పెట్టేస్తున్నాడు ఆయన. సార్, ఇది ఎప్పుడు ఆయన చంద్రబాబు గారు ఆ విధంగా చేయలే. ఇప్పుడు ఉదాహరణకి ఆయన గతంలో నేను చాలాసార్లు చెప్పేవాడిని కూడా, ఒక ఫీనిక్స్ బర్డ్ లాగా కమ్ విత్ యాషెస్లోంచి కూడా వస్తారు, ఇవన్నీ అందరూ చెప్తుంటారు, నేను చెప్తాను, అందరి నాయకులకి చాలా మందికి చెప్తుంటారు. కానీ అది దానికి ఏంటంటే ఫీనిక్స్ బర్డ్ యాషెస్లో చచ్చిపోయినట్టుగా బిహేవ్ అవుతుంది. అంటే రాష్ట్రాన్ని ఇంక నేను అష్టదిగ్బంధం అంటారు చూడండి, ఆ అష్టదిగ్బంధం నుంచి బయటకు వచ్చే మార్గం ఆయనకి కనబడట్లేదు. ఓకే. అంటే ఒక ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయినట్టే కదా. అంటే మీన్ టు సే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేట్ని తీసుకెళ్ళడానికి ఫంక్షనింగ్స్లో అన్ని ఒడిదుడుకులు. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్స్లో ఆయన నేను ఇచ్చిన ర్యాంకులు చాలా మంది చెప్తారు ఫైల్ క్లియరెన్స్, ఫైల్ క్లియర్ చేయట్లేదంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్, అంతే కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్, ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని. సో అలాంటి దీంట్లో ఒక 2.0 అంటే ఇన్నాళ్ళు నేను రాజకీయాలు అయితే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాస్తవం మీరు గమనించుకోండి, అంటే అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ నుంచి నేను మొత్తుకుంటున్నదే. మీరు మొదటి ప్రభుత్వ స్థాపన 14లో రైతు రుణమాఫీ అన్నది పెద్ద సబ్జెక్ట్ని ఎత్తుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయన కూడా ఎత్తుకుని ఉంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఎలక్షన్. ఈ రెండో ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టోని చూపించుకుంటూనే కాలక్షేపం చేసుకున్నాడు. ఆయన ప్రాక్టికాలిటీ మీద ఉంటున్నాడు. అతను ప్రాక్టికాలిటీని ఎవడైతే పక్కన పెడతాడో చాలా ఇంప్రాక్టికల్గా ఉంటాడు కదా, అంతే కదా, అది భయం ఆయనకి. ఇప్పుడు జనాలని అబద్ధాలతో రాజకీయాలు చేయాలి, ఇది బైబిలు, ఖురాను, భగవద్గీత ఏమని ప్రజల్ని అబద్ధాలతో రాజకీయాలు చేయాలి. రాజకీయాలు కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలి, ఇది బైబిలు, ఇది ఖురాను, ఇది భగవద్గీత అని జగన్మోహన్ రెడ్డి కన్వెన్షన్తో చేసిన రాజకీయం. అందులో మీరు ఎక్కడైనా చూసుకోండి ఒక ట్రాన్స్పరెన్సీ. నిన్న వాళ్ళు మాట్లాడిన తెలుగుదేశం ట్విట్టర్లో పెట్టారట, వెబ్సైట్లో, సారీ, నేను ఒక మిత్రుడు ఆల్రెడీ అది వీడియో చేస్తే నేను చూశాను, జస్ట్ అ గ్లాన్స్. ఆ క్యాల్కులేషన్స్ చూడండి. అంటే వాళ్ళు రాష్ట్ర బడ్జెట్ల కన్నా లెక్కర్ బడ్జెట్లు ఎక్కువ. అంటే ప్రజల్ని ఏదో విధంగా తప్పు పట్టాల, తప్పుతోనే ఇతన్ని బదనాం చేద్దాం అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, బ్రేకులు ఫెయిల్ అయిన ఒక బస్సు వెళ్తుంది, అది డ్రైవర్ స్మార్ట్నెస్తో దాన్ని అన్ని ఒడిదుడుకుల నుంచి దాటుకుని వెళ్తున్నాడు. బట్ ఉపద్రవం ఇన్వెటబుల్. ఆ ప్రమాదాన్ని పసిగట్టి అతను డ్రైవ్ చేస్తున్నాడు స్కిల్తో. ఆ స్కిల్ అన్నది ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతాయి. అలాంటి పని జరుగుతుంది వాళ్ళ తెలుగుదేశంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. ఓకే. డ్రైవింగ్ అబిలిటీస్ అండ్ స్కిల్స్తో ఆయన డ్రైవ్ చేస్తాడు బ్రహ్మాండంగా అనుకుంటున్నాడు. ఇంజిన్ ఫెయిల్యూరు అండ్ యు నేమ్ ఇట్ యాజ్ బ్రేక్స్ ఫెయిల్యూర్. ఈ రెండిటి కారణంతో జరగబోయే ఉపద్రవాన్ని ఇన్వెటబుల్గా అతనికి లోపట చెదపురుగు చెట్టును దహిస్తున్నట్టు దహిస్తుంది చంద్రబాబు గారికి. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి 2.0 గురించి మీరు మాట్లాడుతున్నారు, బట్ ఒక పెద్ద పెను ప్రమాదం ఆయనకి ఆయన టెరిటరీలోనే ఉంది. రామారావు గారికి జరిగిన పెను ప్రమాదం ఆయన టెరిటరీలో జరుగుతుంది, చంద్రబాబు గారికి. అది గత అనుభవం ముందు ఈ అనుభవం ఇలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఒరిజినల్ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి నిమిషం ఎలా ఎలా అన్న దాంట్లోనే అసలు కన్నా కొసర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
దావుస్లో ఈయన ప్రజెన్స్లోనే ఇక్కడ అంత స్టేట్లోనూ ఈయన దగ్గర మాట్లాడుతున్న దగ్గర ఖండనో లేకపోతే పక్క తప్పించడం ఏదో వెళ్ళేసారు. దావుస్లో ఎప్పుడైతే లోకేష్ గారు ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్తోనే ఈయన సహచరుడు అతను, ఎవరు చంద్రబాబు గారి సహచరుడు భరత్ అంటే, ఈయన సహచరుడు లోకేష్ అంటే, వీళ్ళు ఈయన నాయకత్వం కాకుండా ఆయన నాయకత్వం మీద పాయింట్ 1. రెండోది ఇదే లోకేష్ గారు, ఫర్గెట్ అబౌట్ హిస్ ఫాదర్ అండ్ సన్, 3 సంవత్సరాల నుంచి పార్టీ ప్రెసిడెంట్ ఉండకూడదు 3 టర్ములు బట్టి అన్న కొత్త నినాదాన్ని, పొలిట్ బ్యూరో నిర్ణయం కూడా కాదు. సో ఇలాంటివన్నీ ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతుంటాయి? ఇదంతా ఒక ఎత్తి అయితే తాడిని తన్నేవాడు ఉంటే ఈయన తల తన్నేవాడు ఇంకోటి ఉంటాడు అన్నట్టు, వీళ్ళే ఇంత ప్లానింగ్లో ఉంటే ఈయనేంటి కేంద్ర రాజకీయాల్లోకి పంపించేద్దాం అన్న జస్ట్ ఒక క్లూకి ఇంటికి 2 కొట్టలు అట్టించాలి లాంగాల్లో 6 బీజేపీ వాళ్ళు. ఓడు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు వచ్చి తెలుగుదేశంకి లాంగాల నుంచి 6 ఎలా కొట్టారో తెలుసా? ఒకడు వీరేంద్ర సెహ్వాగ్, ఇంకో పక్క సచిన్ టెండూల్కర్. అలాగా మోడీ అండ్ ఫస్ట్ బాల్ 6 ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఉండి కూడా పద్మవిభూషణ్ చిరంజీవికి అనౌన్స్ చేయడం. జాగ్రత్తగా గమనించండి మూవ్స్, పొలిటికల్ మూవ్స్ అటు నుంచి. రెండో మూవ్ దేవగౌడ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత 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 ఆంతరంగిక మిత్రుడు నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో. ఈవెన్ మీరు ఇక్కడ ధర్మ పోరాట దీక్షల టైంలో కూడా దేవగౌడ గారి ఇనిషియేషన్స్ ఒకసారి గమనించుకోండి. ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అసలు సబు సందర్భం లేదు, మల్లికార్జున ఖర్గే మొత్తుకుంటాడు పక్కన, ఈయన ఎన్డీఏ చైర్మన్ లేకపోతే కన్వీనర్ అయిపోదాం అన్న దాన్ని అలా అట్రిబ్యూట్ చేసి మాట్లాడాడు చూడండి ఒకసారి. ఇది మీరు ఈ మూవ్స్, ఈ పొలిటికల్ మూవ్స్ మీరు గమనిస్తుంటే వీళ్ళు 1 అడుగు ముందుకేస్తే వాళ్ళు 10 అడుగులు ముందేసి కొడుతున్నారు మెట్టితో. ఇది మిగిలిన వాళ్ళందరూ చిన్న పిల్లలు, లోకేష్ గారికి ఇలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు, నాలెడ్జ్ లేదు. మీరు రాసుకోండి, నేను వెళ్ళి చెప్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఇది ఒక స్థాయి కలిగిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఒక్కడే రీడ్ చేయగలదు. ఓకే. సో ఈ పారామీటర్స్లో ఇమ్మెన్స్ ప్రెషర్ అక్యుములేట్ అవుతుంది ఆయనకి. ఓకే. ఆ ప్రెషర్ అక్యుములేషన్లో ఏమవుతుందంటే ముందు ఎవరినో కాపాడుకోవడం కాదు, నన్ను నేను కాపాడుకోవాలన్న తాపత్రయం, భయం 2 ఆయనకి ఆవర్తించున్నాయి. ఓకే. ఎందుకంటే ఆ పెను ప్రమాదం చిన్నగా ఉండదు ఈయనకి. ఎందుకంటే కళ్ళ ముందు రామారావు గారికి జరిగింది ఇలా కనబడుతూ ఉంటుంది. వాట్ హ్యాపెండ్, ఒక హ్యూమిలియేషన్ ఎలా ఉంటుందో పొలిటికల్లో, అది ఒక్క స్థాయి కలిగిన రామారావు గారికి జరిగింది. రాజకీయ నాయకుడు ఎవరికైనా సరే అది అలా చూసి అనుకోవాలి ఎవడైనా. అది నాకు జరిగితే ఎలా ఉంటుంది అన్నది ఇవాళ చంద్రబాబు గారికి తెలియకుండా ఆవర్తించిన భయం. ఓకే. పాయింట్ 1. రెండోది ధృతరాష్ట్ర కౌగిల్ అన్నది బీజేపీతో స్నేహం. ఇది ఎలాంటి పెను ప్రమాదాలకి దావతీస్తుందంటే, నిన్న ఒక రీసెంట్ పాస్ట్లో ద ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ అన్న దగ్గర రాష్ట్ర ప్రయోజనాల గురించి ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాన్ని ఎలా పణం పెట్టాడు అన్న దానికి ముప్పేట దాడి మీరు గమనిస్తే నిర్లక్ష్యం అన్నది, అంటే ఇగ్నోరెన్స్తో చేసిన చంద్రబాబు గారి మూవ్ అనండి. ఎందుకంటే ఎన్డీఏలో వాళ్ళ స్ట్రాంగెస్ట్ పార్టీ కింద ఉన్న దేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు అలకేట్ చేసింది ఎంత కేంద్ర ప్రభుత్వం, 18 రాష్ట్రాలకి 84.37 లక్షలు. ఇందులో మీరు నమ్మండి నమ్మకపోండి, మణిపూర్ చిన్న బుడ్డ రాష్ట్రం, 7,000 ఇళ్ళు వచ్చాయి. మనకి ఈ అపరమేధావి ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు, అపరమేధావి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మహా చాణుక్యానికి మారిపోయారు అర్థం నేనే అని చెప్పుకునే పురంధేశ్వరమ్మ ఉండి కూడా మనకి ఎన్ని ఇళ్ళు వచ్చేది తెలుసా అండి? 684 ఇళ్ళు కేటాయిస్తే 505 మంజూరయ్యాయి. ఓకే. పక్క రాష్ట్రాల డేటా ఉంది, ఒకసారి వేయండి మీకు తెలుస్తుంది. మహారాష్ట్ర 19 లక్షలు, మధ్యప్రదేశ్ 11,89,000, ఛత్తీస్గఢ్ 11 లక్షలు, బీహార్ 7 లక్షలు, కర్ణాటక 7 లక్షలు, అస్సాం, రాజస్థాన్ ఇవన్నీ 5,4,4 లక్షలు, జార్ఖండ్ కూడా. అందరికన్నా నికృష్ట శాంక్షన్ ఎలకేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి 684. చేత వీళ్ళ మేధా సంపత్తిని వీళ్ళు క్రోడీకరించి ఇవన్నీ గమనిస్తుంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వేరే ప్రయోజనాలు ఎలా చేస్తున్నారు అన్నది చూసుకోండి ఒకసారి. ఇదంతా ఒక ఎత్తి అయితే, మీరు ఇంకొకటి గమనిస్తే నిన్న ఒక సినిమా ఫంక్షన్లో ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో అయింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి చెక్ కింద దాన్ని అభివర్ణించాలి. ఓకే. ప్రజారాజ్యం పరివర్తన చెంది
జనసేన కింద ఆవిష్కరించబడింది. ఇక్కడ జాగ్రత్తగా ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఒకసారి గమనించగలిగితే మీరు ఆద్యంతం గమనించండి సార్. అంటే ఒక ప్రమాదం అంటే శకుని శల్య రాజకీయాలతో ఒక మహాభారత రణరంగాన్ని పాండవులకు అనుగుణంగా మలుచుకోవడానికి ఎవరెవరు? శకుని, సైంధవుడు, కర్ణుడు లాంటివాడు ఉండి కూడా, భీష్ముడు లాంటివాడు ఇటుండి కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితికి కౌరవ సామర్థ్యం ఎలా ఎదుర్కొందో సేమ్ టు సేమ్ యాక్యురసీతో, అంటే వాళ్ళ పునాదులు చూడండి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేశాడు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, గాలి గుంపటాల్లో కూర్చున్నారు. ఇప్పుడున్న సోకాళ్ళు పురంధేశ్వరమ్మ, సోకాళ్ళు చిరంజీవి, వీళ్ళ అవకాశవాద రాజకీయాలను వేలెత్తి చూపించిన ప్రజలు. రే సొలభ బ్యాచ్, నిద్రలేస్తారా, పడుకునే ఉంటారా? మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని హరించిన తర్వాత, విభజించిన తర్వాత, నాశనానికి పునాదులు వేసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకి అప్పటి నుంచి వాళ్ళ మూలాలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ 10 సంవత్సరాలు, ఈరోజు 11వ సంవత్సరం నడుస్తారు, ఇప్పటికి కూడా వివక్ష. ఏమనంటే డబల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఈ 10 సంవత్సరాలు 3 టర్మ్ స్ట్రాటజీ దగ్గర చూసుకుంటే 2 సార్లు మీకు భజన చేసే బ్యాచ్తోనే మీరు సఖ్యంగా ఉన్నా సరే, మీ యొక్క శకుని తంత్రం చూడండి. ఏంటి, ఈ చిరంజీవి అనే వ్యక్తిని అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా సరే విలీనం చేసిన దానికి పగబట్టి ఈ పవన్ కళ్యాణ్ లాంటితో జనసేన పార్టీని ఆ రోజే ఆవిష్కరించారు. స్ట్రాటజీ చూడండి. ఇవాళ 11వ సంవత్సరం, అంటే అణువు రాని చోట అధికులు మనరాదు అన్న దగ్గర కాంగ్రెస్ ఎడ్డిమాలో కల్లా వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేకపోయినా అవకాశం తెచ్చుకోవడానికి కుటుంబ పరంగా ఎలా పనిచేస్తారు గమనించుకోండి. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినాం కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. గమనిస్తే మీరు లిప్ రీడింగ్ అన్నది తెలిస్తే మీరు గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు మొక్కిండ్రు అన్నవదలకి. ఆ రోజు మీరు గమనించగలిగితే ఆయన ధ్యేయం సుస్పష్టంగా చెప్పాడు, చిరంజీవిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని. ఎందుకు అంత ఈజీగా చెప్పగలిగాడు తెలుసండి? ఒక్కసారి కార్యక్షేత్రంలో ఒకసారి ఓ పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు నిలబడితే తెలుగుదేశంలో మొత్తం అందరూ గుండు గీసేసి ఇటు నుంచి ఇటు గెంతేస్తారు. మీరు గమనించుకోండి జాగ్రత్తగా. తర్వాత మీరు ఇవాళ జనరల్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పునరేకీకరణ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఒక పార్టీ ఇనీషియల్ బగ్స్ని క్లియర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రాజకీయ వెసులుబాట్లు ఎలా దొరుకుతున్నాయి చూడండి. వెనకుండా నడిపించే బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళ పనులు ఎంత కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారు అన్నట్టు వాళ్ళ పని చాలా నల్లేరు మీద నడకవుతుంది. ఇదే పురంధేశ్వరం ఉంది, ఇన్నాళ్ళు బట్టి ఆవిడ ఉండి కూడా దమ్ముడికి ఉపయోగపడుతుందా బీజేపీకి? మీరు గమనించండి. కానీ స్పాన్ ఆఫ్ నో టైం జనసేన, వీళ్ళకి తెలుసు తెలుగుదేశం లేకపోతే బీజేపీ ఎందుకు పనికిరాదు, వీళ్ళు ఎడ్డు మూలకల్లా దైద్యాన్ని నెత్తికెత్తుకుని తిరిగి తెలుగుదేశం. అర్థమవుతుందా? ఈ స్ట్రాటజీలో వాళ్ళని అలా ఉంచి ఈ పవన్ కళ్యాణ్తో గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా చూడండి అలా అంచెల వారీగా ఇప్పుడు చిరంజీవి గారి మర్మం నిన్న వ్యక్తిగతమైతే ఒక రాజ్యసభ డోర్ తెరుచుకున్నది. ఇంకో పక్క వీళ్ళు డబల్ గేమ్ ఆడుతున్న ఒక ఎమ్మెల్సీ అండ్ ఒక మంత్రి, ఒక దెబ్బకు 2 పెట్లు అంటారు. ఈయన అటు వెళ్ళినా లేకపోతే ఇటు వచ్చినా ఏమో నాగబాబు వెళ్ళి పక్క వెళ్ళి ఆడుకోని చెప్పి ఢిల్లీ తగలెట్టారు అనుకోండి, అంతకని ఇంకేముంటుంది? మీకు అర్థమవుతుందా? నేను అంత దీనిగా మాట్లాడలేను కానీ ఏమి తెలియకపోయినా నటిస్తూ ఎన్నాళ్ళు బట్టి మన కాలక్షేపం చేస్తారు కదా అనవసరమైన అసందర్భ పేలాపాలని పేలుకుని. వీళ్ళకి కూడా ఒక ఔన్నత్యం క్రియేట్ చేయడానికి ఎలా వెసులుబాట్లు క్రియేట్ చేస్తారో చూడండి. మనం ఇలా దారులు చూపిస్తున్నాం కానీ వాళ్ళు స్ట్రైట్ లైన్ మెథడ్లో ఎలా వస్తున్నారో చూడండి. బీజేపీ ఇది వెనక మ్యాన్ బిహైండ్ ఇది బీజేపీ. భారతాన్ని మొత్తం నడిపించింది కృష్ణ పరమాత్ముడు. ఎలాగో ఇవాళ ఈ కూటమిని జడ్డిమాలోకాలను చేస్తూ
బీజేపీ ఆడుతున్న గేమింగ్ చూడండి. సార్ ప్రతి దాంట్లోనూ మీకు వివక్షాన దగ్గర రైల్వే జోను 5 సంవత్సరాలు నిజంగా రాష్ట్రం కోసం ఎవరు నిలబడుతున్నాడో వాళ్ళతో కన్నా ప్రజలతో సైతం దాని ఏమంటారంటే మభ్య పెట్టే సామర్థ్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. వీళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి, మీడియా హౌసెస్ ఉన్నాయి అని దాన్ని వీళ్ళని అబద్ధాల మీదే అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంచుతూ వాళ్ళ పని అలా ఎలా చేసుకుని వెళ్తున్నారో చూడండి. ఈ కేసీఆర్ లాంటి ఉన్నాడు అనుకోండి, 3 లక్షల కోట్లు ఏడిచ్చినవరో భయ్ అని అమిత్ షాకి గల్లా పట్టి అడిగిందుడు. అలా ఎడితనం చూడండి, ఎంత అపర మేధావి చాణుక్యతనం ఉన్న వాళ్ళు కూడా గమ్మున ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా బడ్జెట్ సమావేశంలోని. టక్కనే పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి జ్వరం తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు గమనిస్తున్నారా? ప్రశ్నించే గలం ఆగింది. ప్రశ్నించే గలం ఎప్పుడైతే ఆగిందో గలానికి ఎనర్జీ లెవెల్స్ని అంటే బూస్ట్ చేయడానికి ఎలక్ట్రాల్స్ చిరంజీవి గారి రూపంలో ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు అక్కడ. సో ఈ పాసిఫికేషన్ ఎక్కడ జరగాలి గమనించుకోండి. ఇవాళ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఒరిస్సాలో వచ్చి కూర్చుని, ఇక్కడ నడమంత్ర సిరిలాగా బీజేపీ వాళ్ళకి ఒక 6-8 స్థానాలు వచ్చి వాళ్ళు అడవాడు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇంకా మిగిలింది నేను 1-2-3 స్ట్రాటజీ చెప్తాను ఎప్పుడు. ఆ 1-2-3 స్ట్రాటజీలో అక్కడ సక్సెస్ నెరేషన్ ఉంది. 2కి ఎమర్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని శక్తుల్ని ఏకీకృతం చేయాలి. ఆల్రెడీ బీసీ పొగెట్టారు దేశం మొత్తం మీద. నెక్స్ట్ కాపు సామాజిక వర్గ పొగ, అంతే కదా. ఈబీసీ రిజర్వేషన్ ఇలాంటివన్నిటితోంచి గతంలో 5% ఇచ్చారు కదా, ఇప్పుడు ఎవరి కోసం ఎవరు అన్న దగ్గర పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒక డ్రిఫ్ట్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఇంకొక వేదిక క్రియేట్ అయ్యాం. ఓకే, ఎంతమంది బీసీలు ఉంటే వీళ్ళు కనబట్టలేదా నీకు? నెక్కచ్చిగా 5% కాపులు సామాజిక వర్గానికి ఇస్తారా అన్న ప్రశ్న మళ్ళీ బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం. ఇక్కడ మళ్ళీ ఇందులోనే కొన్ని సామాజిక వర్గాలు ఉన్న రాయలసీమ అంతా వాళ్ళు మళ్ళీ చిరంజీవి గారు అంటారో లేకపోతే ఏమంటారో తిరుపతిలో గెలిపించుకున్న దగ్గర వాళ్ళని బీసీ అంటారా లేకపోతే చిరంజీవి గారి సామాజిక వర్గం అంటారా అన్న ప్రశ్నకి అలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఎవరికి ఇదంతా డ్యామేజ్? టీడీపీకే కదా. ఇక్కడ ఆల్రెడీ కులగణన జరిగి బీసీ 42% అరవడం స్టార్ట్ అయింది. అక్కడ ఇవి చూడండి, ఒక చూడండి దీపావళి బాంబులు చిన్నపిల్లలకి ఇవ్వండి, గోడ బాంబులు కొట్టాడు, ఎవడొకటి కొడతాడు, ఆడొకటి కొడతాడు, సెన్సిటివ్గా అదే ఉండదు. ఆ డిస్ప్రపోర్షనట్ బ్లోస్ అన్ని ఎవరు ఎదుర్కోవాలి? ఇదంతా ఉపద్రవం చంద్రబాబు నాయుడు మీద పడుతుంది. మీకు క్యారీ అవుతుంది కదా ఇది. ఇది ఎప్పుడైతే చిరంజీవి గారు నేను నా మాట మాట్లాడారో దీంట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా జస్టిఫై కాబోతున్నాయి చూడండి. రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్. ఇప్పుడు శత్రువుకి శత్రువు అవతలకి మిత్రుడే కదా, అంతే కదా. ఇప్పుడు మీరు విజయసాయి రెడ్డి మూవ్ని స్ట్రాటజికల్గా గమనించగలిగితే సార్ నేను మొత్తం మొట్టు పెట్టడానికి ఒక పెద్ద ప్లాన్ అన్నది ఒక క్లూ ఉందనుకోండి. సార్ మేము ఉండి ఆడుకునేది ఏమైనా పక్కెళ్ళి ఆడుకుంటాం, కాసేపు గేమ్ చేయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ మూవ్లో చిరంజీవి గారికి రాజ్యసభ పడిపోయింది అనుకోండి. ఓకే, ఎవరికి ఉపద్రవం? అంతే కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే డివైడ్ అండ్ రూల్ ఒక వెసులుబాటు ఇచ్చారో, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టండి, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా నిలబెడితే మీ పని అయిపోతుందని వాళ్ళ మబ్బులో పెట్టారు ఎవరిని? వైఎస్ఆర్సీపీ. వీళ్ళకి ఏం చేశారు? వీళ్ళని మొత్తం లేపేసే కార్యక్రమం కాబట్టి తెలుగుదేశానికి స్ట్రాటజికల్గా పవన్ కళ్యాణ్ మేము కలుస్తానండి, మీరు గేమ్ చేయండి ఫస్ట్ అన్నట్టుగా క్లూస్ ఇచ్చుకుంటూ బిట్ క్వశ్చన్స్ 3-4 ఇచ్చినట్టు వీళ్ళకి ఫస్ట్ 35 మార్కులకి ప్రిపేర్ చేశారు వీళ్ళని, అత్యవసర మార్కులకి. దీంట్లో ట్రంప్ కార్డు కింద మళ్ళీ పవన్ కళ్యాణ్ వాడారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. తెలివితేటలు చూడండి, కృష్ణుడు వాడే కదా. అవును, ఆల్రెడీ తెలుగుదేశానికి ద్రౌపది వస్తాభరణం జరిగి కూర్చున్నది. వీళ్ళకి చీర కృష్ణుడు ఇవ్వాలనే ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ని 5 ఏళ్ళు అలా 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 స్ప్రింగ్ నది పట్టినట్టు పట్టి 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 కూర్చోబెట్టారు. అష్టదిగ్బంధం ఎలా చేశారు? ఆఖరికి ఆయన జైల్లో పెట్టిన ఎన్వి రమణ అక్కడ కూర్చోబెట్టారు చీఫ్ జస్టిస్ కింద. ఆయన్ని ఏమైనా పని చేయగలిగారే? చూసుకోండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఓన్లీ హడవడి కులకరాలు డబ్బాలు వేసి కలకల ఆడి చచ్చారు తప్ప అవుట్కమ్ మీద ఎవడని మాట్లాడండి. అలాంటి అష్టదిగ్బంధంలో కృష్ణ పరమాత్ముడు చీర ద్రౌపదికి ఇచ్చినట్టు ఇచ్చి తెలుగుదేశాన్ని అంత స్థాయి ఉన్న పార్టీని కూడా ఇవాళ నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఉదాహరణకి వైఎస్ఆర్సీపీకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోతుంది అన్న ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తెలుగుదేశం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. అంతేగా, ఆయనే చెప్పారు కదా 134 స్థానాలు వచ్చాయి మాకని. మీరు గమనించుకోండి, ఇది 134 స్థానాలు వచ్చిన క్యాపబిలిటీ ఉండి కూడా
ద్రౌపదికి చేరిస్తేనే కానీ కృష్ణుడు ఇది లేవన్న పరిస్థితి క్రియేట్ అయ్యి ఒక యాట్రిబ్యూట్ చేసి తీసుకెళ్ళగలిగారు. దీంట్లోంచి ఎప్పుడైతే నెరేషన్స్లో వాళ్ళ అనుసంధానం చేసుకుని అనుగుణంగా ఉంటున్న వాళ్ళతో ఆడుతున్న గేమ్లో చూడండి, అవతల వీళ్ళు కాదంటారు, వాళ్ళని కాదంటారు, ఎవరు కావాలి వాళ్ళకి? సార్ ఎవడో ఆటలో అరటి పనులు వచ్చి నీ పక్కన నేను చూడండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు 2 టీములకి 5 ఉన్నప్పుడు ఒకడోడు అంటే నువ్వు జోకర్లా ఇటు ఆడు అటు ఆడు అంటారు చూడండి. అలా ఇటు ఆడు అటు ఆడు క్యారెక్టర్ లాంటి వాళ్ళతో రాజకీయాలు చేయించారు ఈ 5 ఏళ్ళు బట్టి. ఈ 5 ఏళ్ళలో వీళ్ళేమో రూలింగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంతసేపు ఆ పవన్ కళ్యాణ్ మీద టార్గెట్. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి అప్పటి నుంచి మొదలెట్టిన టార్గెట్ ఇప్పుడు కంటిన్యూషన్ టార్గెట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆటే. యువతల పక్క రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతున్నాయో, రాష్ట్రానికి రావాల్సినవి ఏమవుతున్నాయో, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న గేమ్ ఏంటో కూడా అర్థం కావట్లే. అలాంటి నిస్సహాయ స్థితిలో కూర్చోబెట్టి వెళ్ళి 5 ఏళ్ళు కాలక్షేపానికి వెసులుబాట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఒక తిరుపతి విషయంలో ఒక కమిటీ వచ్చింది. ఈ మధ్యలో ఈ లోకల్ సీట్ ఆడావిడేటి అది కూడా ఏఆర్ మీదే. ఆ డైరెక్టర్ గారిని అరెస్ట్ చేయడం, ఎండీ గారిని అరెస్ట్ చేయడం, ఏది టపాచిపూర్తి రాజకీయాలు. అంటే వీళ్ళకి ఏం అవనట్టుగా వీళ్ళని భ్రమింపజేసే రాజకీయానికి తెరలేపుతో మీరు మీ ఆటలు మీరు పక్కెళ్ళి పార్కులు ఆడుకోండి అని ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ చెప్పుకుంటూ సరే సిట్ చేశారు. ఇంక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని. ఎక్కడ మళ్ళీ లోకల్ పాలిటిక్స్ గేమ్సే, అవును, చిచోరా గేమ్లు అంటారు. ఎవరికి ఉపయోగం? ఒక పక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ దీని మీద హెన్స్ ఫోర్త్ నో మోర్ అన్నట్టుగా ఫుడ్ డౌన్ చేసిన తర్వాత ఇది మళ్ళీ సిఐడి అడవడేటి దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు అడవడలేక. ఇక్కడ ఏంటంటే ఇదంతా మభ్య పెడుతూ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరేగా ఉంది. టక్క 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 అవుట్లు పేలినట్టు వెళ్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మీరు లేకపోతే నాకు దిక్కు లేదనే మాటలు చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తితో మాట్లాడిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఢిల్లీ ఎలక్షన్ను ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కంపేర్ చేస్తున్నారు. ఏంటి బటన్ నొక్కడమా? అక్కడ కేజ్రీవాల్ గారు కూడా ప్లాంటెడ్ క్రీచరే. నేను లక్షాలు చెప్తున్నాను. అన్నా హజారే తరఫున ప్లాంటెడ్ క్రీచర్ ఏదైతే ఉంటుందో ఆడుతోవాడి రాజకీయంలో 10 ఏళ్ళు పట్టింది. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయం వాళ్ళ పక్క తిప్పుకోవడానికి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ రీజనల్ పార్టీలు ఎంత స్ట్రెంథన్గా ఉన్నాయో చూసుకోండి. ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క వైఎస్ఆర్సీపీ. వీళ్ళిద్దరు మెడలు ఉంచాలంటే అది బీజేపీకి స్ట్రైట్ లైన్ మెథడ్ ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్న ఈ బోబోని గారిని పెట్టుకుని మీకు అర్థమవుతుందా? వీళ్ళతో ఏమీ కాదన్న విషయం ప్రూవెన్ ట్రాక్. ఓకే, అలా చూడండి. ఒక్కొక్కసారి చేయూత పథకంలో తెలుగుదేశం చేయి ఇచ్చినప్పుడు నిలబడిపోతుంటాడు. ఆ కాంబినేషన్ ఇలాంటి కూడా గెలిచిపోతాడు ఆయన. ఇది ఒరిజినల్ ఎబిలిటీస్ అన్నవి వాళ్ళకి బాగా తెలుసు, వీళ్ళెవ్వరికీ తెలియదు లోకల్ వాళ్ళకి. దానికి ఆల్రెడీ ఒకరు మొచ్చుతోనే కూడా చెప్పారు. సోమవీర్రాజు అధ్యక్షుడైన ఎవరు నువ్వు అడిగింది నరేంద్ర మోడీ. జ్ఞాపకం ఉందా? అది ఒరిజినల్ స్ట్రెంత్ ఆఫ్ బీజేపీ. అలా సినిమా చూడండి మీరు, అలీగఢ్ మొత్తం గాలి కొట్టుకుని ఇలా బుడగలు పెట్టుకుని ఆడ వస్తాదులా బిల్డప్ ఇస్తుంటాడు. ఆ గాలి కొట్టి వాడేవాడంటే తెలుగుదేశం, ఆ బీజేపీకి. ఓకే, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా 100 మెట్లు కిందకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ రణతంత్రం రచతంత్రం అని చెప్తున్నారు. వాళ్ళ కామెడీ అంటారు దాన్ని. ఇంకోటి గమనించండి మీరు, ఈ మూవ్స్ అన్ని ఎటు కొడుతున్నాయి? కెరటాలు వచ్చి ఒడ్డుకు కొట్టినట్టు కొడుతున్నాయి, కానీ వెనక్కి వెళ్ళవలసిన వెనక్కే వెళ్ళిపోతున్నాయి. ఉపద్రవం వస్తూనే సునామీ వస్తుంది, కానీ కెరటాలే కదా వచ్చి కొట్టుకెళ్తే ఆయన దగ్గర సునామీకి ప్లాన్ చేస్తారు వెనక నుంచి. ఆ సునామీ ఎవడికి ఉపద్రవం అంటే ఎంతసేపు 11 సీట్లు ఇచ్చారు ఆడ కూర్చో, 11 సీట్లు ఇచ్చారు ఆడ కూర్చో అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాయిన్ తీసుకొస్తున్నారు, స్ట్రైకర్ తెస్తున్నారు ఏకంగా. అయితే రెడ్ కాయిన్ మళ్ళీ ఫాలో కాయిన్ కొట్టకుండా రెడ్ కాయిన్ తీసుకొచ్చి మళ్ళీ బోర్డులో పెడుతున్నారు. ఇది గమనించండి రాజకీయంలో. ఇది గమనించకుండా చేస్తే మాత్రం ఈ జుజుబీ రాజకీయాలకి చంద్రబాబు గారి రాజకీయాలు మాత్రం దయచి పేరు పెట్టకండి ప్లీజ్. ఒరిజినల్గా రాజకీయ అపరమేధావి అయిన ఆయనకి ఈ రాజకీయ తంత్రం కాకుండా కుతంత్రానికి బానిస అయిపోతున్నాడు. ఓకే, రాజకీయ తంత్రాన్ని రచించుకొని రాజకీయ రణతంత్రాన్ని వేరేగా రచించే సామర్థ్యం ఉండి కూడా ఈ కుతంత్రాలకి బలైపోయి చేతకాలంలో నిలబడుతున్నాడు. గమనించుకోమనండి ఆయన్ని. ఈ గేమ్ ఆల్రెడీ ఏమంటే తెలియకుండా అభిమన్యుల్లో లోపడిపోయాడు. కుర్రాడు ఆవేశపరంగా వెళ్ళాడు, లోపలికి యుద్ధం చేసేద్దాం చంపేద్దామని వెళ్ళాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అభిమన్యులే ఈ రాజకీయ చట్టంలో తోసేశారు ఈ ఎలక్షన్ విన్ కోసం. కేవలం ఆయన ఈసారి గెలుపు కోసం అభిమన్యుల్లో లోపలికి చంద్రబాబు నాయుడు గారిని బకరకం తీసి పంపించారు లోపలికి. మీరు గమనించుకోండి.
ఈ గేమ్లో ఆయన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడడానికి ఆయుధాలు లేకుండా చేశారు. ఓకే. ఇప్పుడు ఆయన పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే. అవును. సేమ్ అవుతుంది. అలా 600 మందిని తీసుకొచ్చి ఆ ముసలోళ్ళని వ్యక్తిత్వం చేయడం కాదు, ఆల్రెడీ ఆయన శక్తిహీనం చేశారు చుట్టూ ఎవరికి ఆయన టెరిటరీ లేకుండా. సార్ ఇవన్నిట్లోంచి ముప్పేట దాడి ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు. చూసుకోమన్నాడు కావాలంటే. ఓకే. లేకపోతే ర్యాంకులు ఇచ్చుకోవడం ఇదేంటండి ఈ చిన్నపిల్ల నారాయణ చైతన్య కాలేజ్ 1 1 2 2 3 3 ఈ పరిగమాల ర్యాంకులు ఎవరికి కావాలి? అంతే కదా. ఆ ర్యాంకులు ఇప్పించి దాంట్లో కూడా ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ప్రజలకు చెప్పించారు. అవును. మీకు అర్థమవుతుందా? మెయిన్ ఫంక్షనింగ్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నిటికీ 20 తర్వాత ర్యాంకులు ఇచ్చుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ కదా. అంతే కదా. దీంట్లో ఎవరు 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 ఎవరిని ఎవరు ఎవరితో రాజకీయ చదరంగాన్ని ఆడుతున్నారో ఒకసారి గమనించుకోమనండి సార్. ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అంతకనే. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అంటారా ఇది? ఇప్పుడు అభిమన్యుడు లోపలికి పోయాడు యుద్ధం ఆడడానికి. ఆయన అప్పుడు ఉన్నాడు మిగిలిన ఆ పాండవుల్లోనే దమ్మిడికి పనికిరాని బుర్ర తక్కువ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చకాంచి పంపించారు. ఎల్లరాబాబు నువ్వు కూడా వెళ్ళిపోతే సస్తామని అందరం. వాళ్ళకేం పోయింది? ఆడు ఒక్కగానొక్క కొడుకు, ముద్దులు కొడుకు, తొక్క తోటకూర నేను చూడలే కదా. వాళ్ళు ఒక టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అని దేశ విదేశాల నుంచి ఎగేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఇటు తిప్పి తిప్పి ఏం చేశారంటే పెళ్లి మెల్ల గంట కట్టినట్టు చంద్రబాబు నాయుడు గారికి గంట కట్టారు. ఇది 5 ఏళ్ళు బట్టి ఆయన మీద జరుగుతుంది. దానికి ఇది మేమే అని చెప్పే కార్యక్రమానికి డోర్లు ఓపెన్ చేసేసారు. ఎవరికి నష్టం? అంతే కదా. ఇవాళ చంద్రబాబు గారు నిజంగా అభిమన్యుడే. వెళ్ళిపోయాడు లోపలికైనా, బయటికి ఎలా వస్తారు? లోపలికి వెళ్ళినంత ఈజీ కాదు కదా బయటికి రా. 5 ఏళ్ల క్రితం తేరుకుని ఆయనే ధర్మ పోరాట దీక్షలని కాంగ్రెస్ ఎంతో బీజేపీ కూడా అంతే ఈ రాష్ట్రానికని యోధుల్లో నిలబడ్డాడు ఆ రోజు. అవును. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మెటికలు మెండలు అన్నీ తీసి లాస్ట్కి ఏం చేశారు? ఇవాళ నిలబడే పరిస్థితి కూడా లేదు, బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. బయటకు వచ్చాము అంటే ఇమీడియట్గా బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. చాలా ఉంటాయి. ఈయన ఏమైనా తేడా జరిగితే అట్నుంచి ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయి కూర్చుంటుంది అక్కడ. అంతే కదా. అంత అష్టదిగ్బంధం చేయగలిగారు ఆయన్ని. అంతేంటే కదా కింద రే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రాదన్నావు ఇదని. చూసుకోండి, ఇవన్నీ పరిణామాలు గమనించమనండి. ఎస్ సార్. మాకే ఒళ్ళు కొవ్వెక్కి ఏది పడితే అది మాట్లాడడం. మాకు కనిపిస్తున్న రాజకీయాల నుంచి మర్మం తెలుసుకొని విశ్లేషిస్తాం. ఇందులో జరుగుతుంది ఇదే, చూసుకోండి కావాలంటే. అవును. ప్రతి దాంట్లోంచి ఒక చూడండి టీకా తాత్పర్యం అంటారు దాన్ని, అట్లా క్లియర్గా కనబడుతున్నాయి మూవ్స్. సార్ ఒక లోకేష్ అనే వ్యక్తి మూవ్కి వాళ్ళు ఎన్ని అష్టదిగ్బంధాన్ని ప్రతి నిమిషం ప్రయోగిస్తారు. ఇది గమనించుకోమనండి. ఇది పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ సదరన్ స్టేట్స్లో ప్రతి ఒక్కడికి ఇది ఉపద్రవం. ఓకే. ఇది ఎవరు కాదు, అది తెలుగుదేశం అవ్వచ్చు, అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ అవ్వచ్చు, ఏదైనా అవనండి. ఇఫ్ దే వాంట్ ఆఖరికి వాళ్ళు ప్రతిష్ఠించిన కేజ్రీవాల్కి కూడా క్షమించరు వాళ్ళు అధికారం కోసం. అధికారం అన్నదానికి ఒక లైన్ క్లియరెన్స్ వచ్చిందా ఎవరినైనా తొక్కుకుని అధపాతాలకు తొక్కుని ముందుకెళ్తుందా బీజేపీ. ఇలాంటి పరిస్థితులు మనమే మన రాజకీయ చతురత ఉండి కూడా, మన క్యాపబిలిటీస్ ఉండి కూడా జహాపన దేహి రాజకీయాలకి ఎవడైతే నిలబడుతున్నాడో వాళ్ళందరికీ ఇదే. ఎదిరించావా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందే జరుగుతుంది. ఈ భయం మీకు ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రతి రాష్ట్రం మీద ఇదే ముప్పేట దాడి జరుగుతుంది. ఇది గమనించుకోండి. ఇది కనుక ఎవడైతే గమనించుకోడో సెల్ఫ్ గోల్ వేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారని అర్థం. దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. తాత్కాలికం. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీగా ముఖ్యమంత్రి పీఠం అన్నది పెద్ద హెడ్డింగ్, కానీ అక్కడ గవర్నర్ గారు రక్తం తాగేస్తుంటే ఎందుకది? ఎవరికి ఉపయోగం ఆ పోస్టు? కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం పరమార్థం పెట్టి అది లేకపోతే జీవితకాల చూడండి లైఫ్ టైం అచీవ్మెంట్, ఆ దాసాఫాల్కి అవార్డు రాకపోతే సినిమా హీరోలు ఎలా కిలకలు లేకపోతారో అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు మీకు. ప్రాంత పరిరక్షణ కోసం ఆవిష్కరించబడిన ప్రాంతీయ పార్టీలను కూడా ప్రాంతం గురించి కాకుండా పనికిమాలిన రాజకీయాల కోసం ఆలోచించే నేపథ్యాలు క్రియేట్ చేసి దాని చుట్టే రాజకీయ రణతంత్రం అని చెప్తూ తెలుసో తెలియకో అన్న మాటకు కాదు, తెలిసినా సరే ప్రతి రాష్ట్రం అప్పులు ఊబిలో కూరిపోయి అప్పు వాడు ఇవ్వకపోతే బతకలేమన్న నిస్సహాయ స్థితికి
అప్పు కోసం దేహి అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాల కోసం సార్ ఓ ప్రాంతీయ పార్టీలు ఇలా అర్రులు చేస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.